పరిష్కారానికి సూచన మాత్రమే చేశారు. మీరు సూచన నా ప్రెస్ మీట్ చూడండి, ఎవరికి అన్యాయం జరగద్దు అనేది ఉద్దేశం. ఇప్పుడు మీరే ఒకసారి చెప్పండి. ఇప్పుడు నిన్నటి వరకు మాల ఉపకులాలు కూడా నష్టపోయినాయని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. ప్లీజ్ ఉన్నారు కదా. నేను అడుగుతున్నది కూడా మాల ఉపకులాలు కూడా న్యాయం జరగాలనే కదా. ఇప్పుడు అతిపెద్ద ఇప్పుడు నిన్న వివేక్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడింది చూడండి. ఏమన్నాడు? దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల కులం మా నేత, కానీ వాళ్ళకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు. అంటే వాళ్ళది నేత కానీ ఆయనది నేత కానీ కాదు, మీ వాళ్ళది ఓకే నాకు తెలుసు, వెంకటేష్ నేత కానీ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన అంటున్నా. దళితుల్లో 3 అతిపెద్ద జనాభా కులం ఎవరు అంటే నేత కానీ ఆయన చెప్పేశాడు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొంతమంది నేతకాని సంఘ నాయకుల్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయమని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని మాట్లాడే స్థాయి ఎందుకు వచ్చింది? వాళ్ళ జనాభా ఉన్నది, నష్టం జరిగిందని కదా. మాలా మాదిగలతో పాటు వాళ్ళు కూడా న్యాయం జరగని కోరుకున్నాడు కదా. ఇప్పుడు మాదిగల నుంచి బి గ్రూప్ నుంచి మా బుడగ జంగాలకు కొన్ని కులాలకు తీసి ఇవ్వడం నేను స్వాగతిస్తున్నా. కానీ అందులో మళ్ళీ మాల గ్రూప్ వాళ్ళకి రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. డెవలప్ అయిన వాళ్ళు డెవలప్ వ్యతిరేకిస్తున్నా. ఇక్కడ ఏబిసి డి గ్రూప్ వచ్చేటప్పటికి 3వ జనసంఖ్య గల నా నేతకాని వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా న్యాయం జరగాలని కోరడం అనేది నేను అందరి కోసం కోరినట్టు కదా. యాక్చువల్గా నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి వర్గీకరణ ప్రకటన చేసి అదంతా చేసిన తర్వాత అందరూ అనుకున్నారు ఇది చాలా లాంగ్ వెయిటింగ్ కదా, సుదీర్ఘకాలంగా పోరాడిన దాని ఫలితం కదా, మీరు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేయడము, ముఖ్యమంత్రికి చేయడము ఇదంతా చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సడన్గా మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కొంత అసంతృప్తి వ్యక్తం చేసేసరికి కొద్దిగా ఇది ఒక్క నిమిషం నా ప్రశ్న పూర్తిగా ఇది ఎక్కడో బీజేపీ వాయిస్ లాగా ఉంది కొద్దిగా అనేది వచ్చింది, అంతే కదా. ఎందుకు అని అంటే మీరు ఈ మధ్య కాస్త సన్నిహితంగా ఉండడము తప్పులేదు, సన్నిహితంగా మీరు కండువా కప్పుకోలే కానీ ఇంకా కప్పుకోలేదుగా. కప్పుకోను కూడా. ఓకే, దట్స్ గ్రేట్. ఏ పార్టీ కండువా కప్పుకోను. అయితే కొంచెం మోదీ గారిని కలవడము, ఆ మధ్య మీటింగ్ మాదిగ విశ్వరూప సభ పెట్టినారు కదా, మోదీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ రోజు మీరు బర్స్ట్ అయితే. సో ఇప్పుడు అవార్డు వచ్చిన పరిస్థితి, ఇవన్నీ చూసి కొద్దిగా బీజేపీ వాయిస్ లాగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతించకూడదని ఉద్దేశంతో చేస్తున్నాడా కృష్ణ అనేది ఒకటి వచ్చింది. దానికి ఏం చెప్తారు చెప్పండి. ఇది ఒక విషయం గుర్తు చేస్తున్నా బ్రదర్. ఒక బీజేపీ అన్నావు కాబట్టి ఒక మాట చెప్తా. నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చంద్రబాబు అండగా నిలబడ్డా. నేనేం టీడీపీ కాదు. ఓకే, రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు అంతవరకు వాళ్ళు వర్గీకరణ చేపిస్తామంటే నేను వాళ్ళకి అండగా నిలబడ్డా. నేనేం కాంగ్రెస్ కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్కి అండగా నిలబడ్డా. నేనేం టీఆర్ఎస్ కాదు. వర్గీకరణ చేస్తామని గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వచ్చి ఆయన కొంత అండగా నిలబడ్డప్పుడు నేను బీజేపీకి అండగా నిలబడ్డా. నేనేం బీజేపీ కాదు. నన్ను ఏ పార్టీకి అండగా నిలబడ్డా నువ్వు మాదిగవే కానీ పార్టీ కాదు కాను కూడా, భవిష్యత్తులో కూడా కాను. నంబర్ 1. ఇకపోతే మీరు అన్నారు కదా ఎంతకాలం ఇట్లా ఉంటారు మీరు, రాజ్యసభ అదో ఇదో. ఓకే, మీరు అన్నారు కదా ఏమన్నారు అంటే బీజేపీతో కొద్దిగా సఖ్యతగా ఉన్నాడని అనుకుంటుండ్రు, దానివల్ల ఈ వాయిస్ వచ్చిందని చెప్పి. కాదు. నాకు న్యాయం అన్యాయాలు కడుకు వచ్చేటప్పటికి కొంత విచక్షణతో ఆలోచించే అవకాశం కొద్దిగా ఉంది, నాకు ఆలోచన ఉంది. నేను ఒక విషయం చెప్తాను. నాకు నిన్న ఉదయం నుంచి జరిగిన ప్రక్రియ గురించి మాట్లాడుతున్నా, సడల్గా వచ్చింది కాదు. ఉదయం గురించి జరిగిన ప్రక్రియ. ఉదయం నాకు 10 గంటలకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎవరు అని నన్ను అడగకు, గంతే. నేను ఊహిస్తలే. మా ఒక మేధావి గౌరవ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళక ముందే మాదిగలకు సంబంధించిన ఒక నాయకుడిని దగ్గర పెట్టుకొని ఈ విషయం మాట్లాడి నాకు కూడా కొంత అసంతృప్తి ఉన్నది. మీ జనాభాకు తగ్గట్టుగా రావట్లేదు ఆయన అన్నమాట. మీ జనాభా దగ్గర రావట్లేదు, కానీ ఇప్పుడు ఏదో సర్దుబాటు చేసుకోండి అనే మాట అని పలానా ఆయనతో మాట్లాడించమంటే ఆయన ఫోన్ నంబర్ తోటే ఒక 40 నిమిషాలు మాట్లాడిండు అసెంబ్లీకి వెళ్ళక మీతోనే. ఒక మేధావితోటి, ఒక మాదిగ మేధావితోటి ఒక 40 నిమిషాలు మాట్లాడిండు. ఆ 40 నిమిషాలు మాట్లాడిన సందర్భంలో ఆయన అన్నదంటే కొద్దిగా నిష్పత్తి పరంగానైతే రావట్లేదు, మిగతా వాళ్ళకు వస్తున్నమాట నిజమే కానీ కొద్దిగా మాత్రం మీకు రావాల్సినంత రావట్లేదు అని నా ఆలోచన, రావట్లేదు అనే అభిప్రాయంతో ఉన్నాను అన్నాడు. నంబర్ 1 అంటే ఆయనకు కూడా తెలుసు కదా అన్యాయం జరిగింది. నేను వెంటనే అప్పుడు నిన్న ఆరు రమేష్ వాళ్ళ అమ్మ చనిపోతే వరంగల్ నుంచి సడల్గా వచ్చి నేను 4 మాదిగ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశాను. ఇది ఎవరికి తెలియదు కదా. ఏర్పాటు చేసి నేను అన్నది ఏంటంటే
సరే ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది, కానీ భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కోసం జరిగిన అన్యాయాన్ని మళ్ళీ సరిదిద్దాల్సి వస్తుంది కదా. మీరు రేవంత్ రెడ్డి గారిని అభినందించండి, స్వాగతించండి, గౌరవించండి, కానీ అన్న మా జనాభా నిష్పత్తి కంటే కొంచెం తక్కువ వస్తుంది, భవిష్యత్తులో దీన్ని సరిచేయాల్సిన అవసరం మీరే చేయాల్సి వస్తుందని చెప్పి మీరు అప్పీల్ చేయమని నేను ఇప్పటి నుంచి చెప్పడం అనేది అంటే తప్పలేదు. ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడే మనం లేవనెత్తుతుంది, రికార్డ్ అని అవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరు డైరెక్ట్గా చెప్పండి అని చెప్పేది. దాని తర్వాత ఏమైంది, నేను వెంటనే మళ్ళా కేటీఆర్ను ఫోన్ చేద్దామని చెప్పి నేను మాట్లాడినా. ఎవరితో? మా ఎర్రోల శ్రీనివాస్తో. ఆయన అందుబాటులో అంటే అసెంబ్లీలో చర్చ పెట్టిద్దామని చెప్పి